హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కామాక్షి టైలరింగ్ క్లాస్. నా పేరు జ్యోతి. నేను ఈరోజు 5 ఇయర్స్ బేబీ లంగా ఏ విధంగా కుట్టాలో చూపిస్తున్నాను. మెయిన్ క్లాత్ అండి, లైనింగ్ కట్ చేసి పెట్టుకున్నాను. హైట్ వచ్చేసి 12 ఇంచెస్, విడ్త్ 8 ఇంచెస్, షోల్డర్ 4 ఇంచెస్, ఆర్మ్ వచ్చేసి 5 ఇంచెస్, 1 ఇంచ్ క్రాస్, షోల్డర్ వచ్చేసి 4.5, నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్, నెక్ పొడవు వచ్చేసి ఫ్రంట్ నెక్ 3.5, బ్యాక్ నెక్ కూడా కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. బ్యాక్ నెక్ వచ్చేసి 3 ఇంచెస్. ఫ్రంట్ పార్ట్కి ఆ 1/2 ఇంచు లోతు తీసుకోవాలి. చిన్న బేబీ కాబట్టి పావు, పెద్దవాళ్ళకైతే 1/2 ఇంచు. ఈ విధంగా కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. మనం ఫ్రంట్ పార్ట్ అని రాసుకోవాలి. ఫ్లీట్స్ కూడా నేను డ్రా చేసి రెడీగా పెట్టుకున్నాను. షోల్డర్ మధ్య భాగం నుంచి ఫ్లీట్ పొడవు వచ్చేసి 3 ఇంచెస్, నడం వచ్చేసి 7 ఇంచెస్. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఒక లైన్ అనేది మార్కింగ్ చేయాలి. తర్వాత కింది భాగంలో ఒక 1/2 ఇంచు క్రాస్గా కట్ చేయాలి. ఎందుకంటే మనకు లంగా అనేది నీట్గా ఉంటుంది. ఈ విధంగా పోచంపల్లి క్లాత్ తీసుకున్నాను, 2 మీటర్స్. ఈ విధంగా ఫోల్డ్ చేసేసి హైట్ వచ్చేసి మనకు 28 ఇంచెస్ కావాలి. 28 ఇంచెస్ కంటే ఎక్కువగా ఉంటే ఆ పై భాగం కట్ చేసుకోవాలి. లైనింగ్ మాత్రం ఒక 2 ఇంచెస్ తక్కువ ఉంటే సరిపోతుంది. తర్వాత ఇప్పుడు నేను బాడీ అనేది రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్. బాడీ మధ్య పార్ట్ షోల్డర్ మధ్య భాగం నుంచి పట్టుకొని ఈ విధంగా ఫ్లీట్ అనేది 3 ఇంచెస్ మార్కింగ్ చేశాం కదా, స్టిచ్ అనేది వేసుకోవాలి. అలా 4 సైడ్స్ వేసుకోవాలి. ఫ్రంట్ 2 సైడ్స్, బ్యాక్ కూడా 2 సైడ్స్. ఈ విధంగా స్టిచ్ వేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు నేను షోల్డర్ 1 సైడ్ మాత్రమే స్టిచ్ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నెక్ని ఈ విధంగా 2 టైమ్స్ ఫోల్డ్ చేసి కుట్టాలి. మనము 1 సైడ్ మాత్రమే షోల్డర్ జాయిన్ చేసుకోవాలి. నెక్ని ఈ విధంగా 2 టైమ్స్ ఫోల్డ్ చేసి ఫ్రంట్ పార్ట్ తర్వాత బ్యాక్ పార్ట్ కూడా కలిపేసి స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా నీట్గా సన్నగా కూరలాగా రావాలి. నెక్ మొత్తం పూర్తిగా స్టిచ్ వేసిన తర్వాత కట్ చేసి మరో ప్రక్కన కూడా షోల్డర్ జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా జాయిన్ చేసిన తర్వాత ఆర్మ్ కూడా 2 టైమ్స్ ఫోల్డ్ చేసి ఈ విధంగా స్టిచ్ అనేది వేస్తూ రావాలి. స్టిచ్ అనేది నీట్గా రావాలి ఫ్రెండ్స్. ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత మరో ప్రక్కన కూడా అదే విధంగా వేయాలి. వేసిన తర్వాత కొద్దిగా సెట్ చేస్తూ 2 టైమ్స్ ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేయాలి. వేసిన తర్వాత ఇలా టర్న్ చేసేసుకొని 1 సైడ్ మాత్రమే, బ్యాక్ సైడ్ నుంచి 1 సైడ్ మాత్రం స్టిచ్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఉక్స్ పట్టి కాచా పట్టి వేయట్లేదు ఫ్రెండ్స్, నెక్ అనేది పెద్దగానే ఉంది కాబట్టి. ఇప్పుడు మెయిన్ క్లాత్ కింద ఈ విధంగా 2 టైమ్స్ ఫోల్డ్ చేయాలి. 1 ఇంచ్ వరకు 2 టైమ్స్ ఫోల్డ్ చేయాలి. అంటే మనకు 2 ఇంచెస్ వరకు మైనస్ అవుతుంది. ఈ విధంగా మనం 2 టైమ్స్ ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేస్తూ రావాలి. మెయిన్ క్లాత్ మొత్తం ఇదే విధంగా లాస్ట్ వరకు స్టిచ్ అనేది నీట్గా వేస్తూ రావాలి. తర్వాత ఇప్పుడు లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి. నడుము ప్లేస్లో అటాచ్ చేసుకోవాలి. నేను లైనింగ్కి కింది భాగంలో స్టిచ్ వేయట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే కూర వచ్చింది. పై భాగంలో మాత్రం మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ 2 అటాచ్ చేసుకోవాలి. అంటే మనం ఫ్లీట్స్ అనేది 2 కలిపి వేస్తాం. ఎక్స్ట్రా క్లాత్ కొద్దిగా వచ్చింది, ఆ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం స్టిచ్ వేసిన తర్వాత సైడ్కి కూడా వేయాలి. ఈ విధంగా వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. మనకు మొత్తం స్టిచ్ వేసిన తర్వాత ఈ విధంగా ఫ్లీట్స్ అనేది సెట్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేయాలి. ముందుగా మనం ఫ్లీట్స్ అనేది సెట్ చేసుకుంటూ రావాలి. ఈ విధంగా సెట్ చేసిన తర్వాత ఒకదాని కిందికి ఒకటి వచ్చేటట్టుగా నీట్గా రావాలి ఫ్రెండ్స్. కొద్దిగా సెట్ చేస్తూ మనము బాడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్. బాడీ మొత్తం చుట్టుకొలత ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి. మొత్తం 24 ఇంచెస్ వచ్చింది. ఆ 24 ఇంచెస్ మనకు కరెక్ట్గా సరిపోతుందా ఒకసారి చెక్ చేసుకోవాలి. మొత్తం ఫ్లీట్స్ వేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ విధంగా కొద్దిగా సెట్ చేస్తూ ఒకదాని కిందికి ఒకటి వచ్చేటట్టుగా నీట్గా ఫ్లీట్స్ అనేది ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా కూడా మనము ఫ్లీట్స్ అనేది రెడీ చేసిన తర్వాత స్టిచ్ వేయచ్చు, లేదంటే బాడీకి అటాచ్ చేస్తూ కూడా ఫ్లీట్స్ అనేది వేయచ్చు. ఇప్పుడు బాడీకి ఇలా సెట్ చేస్తూ
స్టిచ్ అనేది ఒక పావించి విడత వదులుతూ స్టిచ్ అనేది వేయాలి. ఈ విధంగా కూడా స్టిచ్ వేయచ్చు ఫ్రెండ్స్. లేదంటే మనం డైరెక్ట్గా నడుము ప్లేస్లో పట్టుకుంటూ అంటే పావించి ఒకదానికి ఇది ఒకటి వచ్చేటట్టుగా సెట్ చేస్తూ మొత్తం ఫ్లీట్స్ అనేది వేసుకోవచ్చు. ఇప్పుడు మరో ప్రక్కన కూడా జాయిన్ చేసుకోవాలి. ఆర్మ్ కింది నుంచి నడుము వరకు, నడుము నుంచి కింది కాళ్ళ వరకు ఈ విధంగా కొద్దిగా సెట్ చేస్తూ పావించి విడుతుతో స్టిచ్ అనేది వేస్తూ రావాలి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.